ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహ ఫలమంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ద్వాదశ రాశుల వారికి అనుకూల గ్రహాలు, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు ప్రత్యేకత శ్రీ పూరి జగన్నాథస్వామి రథయాత్ర ప్రారంభం. దీని ప్రత్యేకత, విశిష్టత గురించి శ్రీస్తోంసంలో పరిశీలిద్దాం. ఈరోజు మరో ప్రత్యేకత, శుక్రమోర్జమి పూర్తవుతుంది. అలాగే ఈ వారంలో ముఖ్యమైనటువంటి రోజులు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ విద్య, తెల్లవారుజామున 4:25 వరకు. నక్షత్రం పుష్యమి పూర్తిగా ఉంది. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. ఈ వారం గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా వృషభ క్షేత్రంలో కొనసాగుతుంది. శత్రుక్షేత్రం. రవి సంచారం మిథున క్షేత్రంలో కొనసాగుతుంది. బుధ సంచారం, శుక్ర సంచారం కర్కాటక క్షేత్రంలో, కేతు సంచారం కన్యా క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, వక్రస్థితి. రాహు సంచారం మీన క్షేత్రంలో, కుజ సంచారం మేషక్షేత్రంలో మరియు వృషభ క్షేత్రంలో. ఇది ఈ వారం గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచరపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అనుకూలం. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణకు కూడా కొనసాగించగలుగుతారు. రవి సంచారం కూడా ఈ వారం అంతా కూడా మీకు అనుకూలం. శుక్ర సంచారం, బుధ సంచారం ప్రతికూలంగా ఉంది. వాహన విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. కార్యక్రమ నిర్వహణలో మెరుగైనటువంటి అవకాశాలు కూడా పొందగలుగుతారు. శని సంచారం అత్యంత అనుకూలం. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేసి విజయాలు పొందగలుగుతారు. కుజ సంచారం ద్వారా ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆరోగ్యపరంగా కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. యోచించగా ఈ వారం మేషరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. మేషరాశి వారు ఈ వారం ఓం శ్రీ దామోదరాయ నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే, బృహస్పతి సంచారం జన్మ బృహస్పతి ఈ వారం అంతా కూడా ప్రతికూలంగా ఉంటుంది. మానసిక క్లేశాలు పెరుగుతాయి. అకారణ చింతన పెరుగుతుంది. రవి సంచారం అధిక వ్యయం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆకస్మిక ఖర్చులు ఏర్పడతాయి. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోలేకపోతారు. బుధ సంచారం తృతీయ స్థానంలో మానసిక భీతిని పెంచుతుంది. శని సంచారం సామాన్యం. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. రాహు సంచారం అత్యంత అనుకూలం. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేసి అంతిమ విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి ఉపయుక్త కార్యకలాపాలు విద్యాపరంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలకు లాభిస్తుంది. యోచించగా ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల, ప్రతికూల మార్పులు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల మార్పులు దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. వృషభ రాశి వారు ఈ వారం ఓం శ్రీ గోపాలాయ నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా అనుకూల పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈ వారం మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. శుభ సంఘటనలు క్రమక్రమంగా మెరుగవుతాయి. మంచి అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. స్థిరత్వం తగ్గుతుంది. కాలయాపన కొనసాగుతుంది. కార్యక్రమాల్లో వేగం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. అయినప్పటికీ ఆందోళన కూడా సమాంతరంగా ఉంటుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ లాభిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలతని పెంచుతాయి. గట్టి కృషితో కూడినటువంటి
పట్టుదలతో కూడినటువంటి నిర్వహణ తప్పనిసరి. యోచించగా ఈ వారం మిథున రాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి బుధవారం రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. మిథున రాశి వారు ఈ వారం ఓం శ్రీ మహాకాళ్యై నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా ప్రతిభ గుర్తింపబడుతుంది. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఆదాయం తగ్గుతుంది, వ్యయం పెరుగుతుంది. ఒడిదుడుకులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. ఆందోళనతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. వ్యాపార రంగం వారికి ప్రతిబంధకాలు ఉంటాయి. రాజకీయ రంగం వారికి ఆకస్మిక చిక్కులు, సమస్యలు వెలుగులోకి వస్తాయి. ప్రత్యర్థులు బలపడతారు. క్రీడారంగం వారికి అనుకూలత ఆర్థికంగా, వృత్తిపరంగా క్రమక్రమంగా లభిస్తుంది. మహిళలకు ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి, శ్రమ అధికమవుతుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. యోచించగా ఈ వారం కర్కాటక రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, అనుకూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున శ్రీ రుద్రాభిషేకం ఉపకరిస్తుంది. కర్కాటక రాశి వారు ఈ వారం ఓం శ్రీ చక్రధరాయ నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత నియంత్రించగలుగుతారు. శుభ ఫలితాలు పొందగలుగుతారు. ఈ వారం సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతుంది. ఏర్పడినటువంటి చిక్కులు, సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకోగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ ఆశించినటువంటి విధంగా పూర్తి చేయగలుగుతారు. సంతృప్తి కొనసాగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి ఒడిదుడుకులు తగ్గుతాయి. ఆర్థిక విషయాలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. మహిళలకు ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. యోచించగా ఈ వారం సింహరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని కూడా దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి సోమవారం రోజున అంటే రేపటి రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. సింహరాశి వారి ఈ వారం ఓం శ్రీ బ్రహ్మణ్యాయ నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార అభివృద్ధి చేకూరుతుంది. ఈ వారం కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం భాగ్యస్థానంలో ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం, శుభ ఫలితాలని కలిగిస్తుంది. అదృష్ట సంఘటనల్ని కలిగిస్తుంది. రవి సంచారం రాజ్యస్థితిలో అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తే ఉద్యోగ విషయంలో అనుకూలత సాధించగలుగుతారు. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు కూడా లాభిస్తాయి. షష్ఠ స్థానంలో శని యొక్క సంచారం అత్యంత అనుకూలం. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి విషయాలు కూడా అనుకూలిస్తాయి. శత్రు భీతి పోతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో అవలీలుగా పొందగలుగుతారు. యోచించగా ఈ వారం కన్యారాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రతికూల ఫలితాలను దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. కన్యారాశి వారు ఈ వారం ఓం శ్రీ శివానందాయ నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. ఈ వారం తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఈ వారం అంతా కూడా బృహస్పతి సంచారం అష్టమ స్థానంలో అత్యంత ప్రతికూలతని కలిగిస్తుంది. అవమానకర సంఘటనలు కూడా ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. అనుకోనటువంటి సంఘటన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. శని సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. మెరుగైనటువంటి కార్యక్రమాలు వెంటనే పూర్తి చేయలేకపోతారు. రాహు సంచారం అనుకూలం. కేతు సంచారం కూడా అత్యంత అనుకూలం. వ్యాపార రంగం వారికి అనుకూలత ఆర్థికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విఘ్నాన్ని చవిచూస్తారు. మహిళలు ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆరోగ్యపరంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది. స్థిరమైనటువంటి కార్యాచరణ
వ్యవసాయ రంగం వారు పొందలేకపోతారు. యోచించగా ఈ వారం తులారాశి వారికి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున ఈశ్వరాభిషేకం ఉపకరిస్తుంది. తులారాశి వారు ఈ వారం ఓం శ్రీ ప్రసన్నాయ నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి, సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. శుక్ర సంచారం, బుధ సంచారం కూడా అనుకూలతని కలిగిస్తోంది. శని సంచారం ప్రతికూలం, రవి సంచారం ప్రతికూలం. ఉద్యోగ వ్యవహారాల్లో ఒడిదుడుకులు ఉంటాయి, అయినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. శుభవార్తలు వింటారు, శుభ సంకల్పాలు నెరవేరుతాయి. వాహన ప్రాప్తి, గృహ ప్రాప్తి వంటివి కూడా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. మహిళలకు అత్యధిక ఆధునిక విషయాల్లో అనుకూలత సాధించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. యోచించగా ఈ వారం వృశ్చిక రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని కూడా దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి బుధవారం రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి వారు ఈ వారం ఓం శ్రీ విష్ణు వల్లభాయ నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా శుభకార్య నిర్వహణ వేగవంతమవుతుంది, ఆనందం లభిస్తుంది. ఈ వారం ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది, శని సంచారం అత్యంత అనుకూలం. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. రాహు సంచారం ప్రతికూలంగా ఉంది, కుజ సంచారం ప్రతికూలంగా ఉంది. భూ సంబంధిత లావాదేవీల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. గతంలో దూకుడు నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఇప్పుడు తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాలు చేపట్టడం క్షేమదాయకం, లాభదాయకం. రాజకీయ రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. అనిశ్చిత పరిస్థితులు మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. యోచించగా ఈ వారం ధనుసు రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, అనుకూల ఫలితాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రతికూల ఫలితాలని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ధనుసు రాశి వారు ఈ వారం ఓం శ్రీ జగన్మాత్రే నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు, స్థిరత్వం పెరుగుతుంది. ఈ వారం మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. సంతోష వార్తలు వింటారు. శని సంచారం ప్రతికూలంగా ఉంది. ఏలినాటి శని ప్రభావం కొనసాగుతుంది కాబట్టి కార్యక్రమాల్లో అలసత్వం పెరుగుతుంది, జాప్యాలు ఎదురవుతాయి. మెరుగైనటువంటి కార్యకలాపాలు మహిళలు ప్రారంభించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కొనసాగుతుంది. సద్వినియోగపరుచుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయపాత వృత్తి వారికి లాభిస్తుంది. మంచి అవకాశాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. యోచించగా ఈ వారం మకర రాశి వారికి అనుకూల ప్రభావం ఎక్కువగా ఉంది, ప్రతికూల ప్రభావం కూడా సమాంతరంగా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. మకర రాశి వారు ఈ వారం ఓం శ్రీ మహాకాలాయ నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి, ఆరోగ్య వృద్ధి, ఆర్థిక వృద్ధి చేకూరుతాయి. ఈ వారం కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శని యొక్క సంచారం ప్రతికూలంగా ఉంది. ఏలినాటి శని యొక్క ప్రభావం అధికంగా ఉంది. రాబడి తగ్గుతుంది, ఖర్చులు పెరుగుతాయి. అనిశ్చిత పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కుజ సంచారం కొంత అనుకూలించినప్పటికీ ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఉపశమన పరిస్థితులు లభిస్తాయి. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోలేకపోతారు. వ్యాపార రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు, పోటీ పెరుగుతుంది. ఆర్థిక విషయాలు వేధిస్తాయి. మహిళలకు పిల్లల విషయంలో శ్రద్ధ పాటించాలి. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. యోచించగా ఈ వారం కుంభరాశి వారికి అనుకూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి.
ఈ ప్రతికూల ఫలితాలను దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. కుంభరాశి వారు ఈ వారం ఓం శ్రీ పరేశాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా వేగవంతమైనటువంటి పరిష్కారాలు సమస్యలకు లభిస్తాయి. స్థిరత్వం పెరుగుతుంది, ప్రశాంతత పెరుగుతుంది. ఈ వారం మీన రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా ప్రతికూలంగా ఉంది. అలాగే ఏలినాటి శని ప్రభావం కూడా అధికంగా ఉంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది, వ్యయం పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ ఆలస్యంగా పూర్తి చేసి ఆలస్యంగా విషయాలు సాధించగలుగుతారు. శారీరక శ్రమ అధికమవుతుంది, మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి ఉంటాయి. మహిళలు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు స్వభావం పనికిరాదు. మంచి నిర్ణయాలు న్యాయపద్ధ వృత్తి వారు తీసుకోగలుగుతారు. అయినప్పటికీ ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు తగ్గుతాయి. యోచించగా ఈ వారం మీన రాశి వారికి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలు దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. మీనరాశి వారు ఈ వారం ఓం శ్రీ శ్రేయసే నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా విజయాలు సాధ్యపడతాయి. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విజయాలు చేకూరాలని, మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పెంపొందింప చేసుకుని విజయాలు సాధించాలని, గృహ విషయాలు అనుకూలించాలని, ఆదివారం సందర్భంగా శ్రీ పూరి జగన్నాథ స్వామి రథయాత్ర సందర్భంగా శ్రీ పూరి జగన్నాథుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.